నమస్తే, మీరు చూస్తున్న హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. వార్తా విశ్లేషణ కార్యక్రమం న్యూస్ అనాలిసిస్కు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వార్త దినపత్రికలు ఏ వార్తలను హైలైట్ చేశాయి, ప్రధాన వార్తాంశాలు, ప్రధానంగా చర్చనీయాంశాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పేపర్ చూద్దాం. మనం ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఏపీ ఎడిషన్స్లో ఈనాడులో బ్యానర్ చేశారు ఇంజక్షన్ల కష్టమని. అదేవిధంగా 2 ఏళ్లలో రీసర్వే పూర్తి కావాలన్న వార్తను కూడా హైలైట్ చేశారు. ఇవాళ 15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం అన్న వార్తను కూడా హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో వ్యాక్సిన్పై వివక్ష అన్న వార్తను హైలైట్ చేశారు. సాక్షిలో లక్షల్లో ఇల్లు, వేలల్లో ఊళ్ళు, పేదలకు సొంతింటి కల్పనలో కొత్త చరిత్ర శ్రీకారం. నేడు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్న సీఎం జగన్ అన్న వార్తను సాక్షి బ్యానర్ చేసింది. రైట్, తెలంగాణ ఎడిషన్స్ చూస్తున్నాం. తెలంగాణ ఎడిషన్స్లో ఈనాడులో 11 నుంచి సాగు భూముల డిజిటల్ సర్వే పైలట్ ప్రాజెక్టుగా 27 గ్రామాల్లో ప్రజల భూముల రక్షణ ప్రభుత్వ ఉద్దేశం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ని, వ్యాఖ్యలను ప్రధానంగా హైలైట్ చేశారు. డిజిటల్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలన్న వార్తను ప్రధానంగా చర్చించారు. ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్తను ప్రధానంగా చర్చించారు. వ్యాక్సిన్ పై వివక్ష ఎందుకన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా హైలైట్ చేశారు. నమస్తే తెలంగాణలో కూడా అదే వార్తను హైలైట్ చేశారు. వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే. రైట్, రైట్. తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న దినపత్రిక వార్తలు ప్రధానంగా చూసాం. ముఖ్యంగా తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఇంకా కొనసాగుతూనే ఉంది. నోటీసులు అందిస్తూనే ఉన్నారు. నోటీసులు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తీసుకుంటూనే ఉన్నాయి. నిన్న డిహెచ్ దగ్గర వెళ్ళి తాము న్యాయ పోరాటం చేస్తాము, తమ వైపు ఎలాంటి తప్పు లేదని డిహెచ్ని కలిసే ప్రయత్నం చేశాయి కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఇకపోతే హైకోర్టు చేసిన కామెంట్స్ను కూడా ఇవాళ మనం సీరియస్గా పరిగణించాల్సి వస్తుంది. ప్రైవేట్లో ట్రీట్మెంట్ రేట్లు ఎందుకు ఫిక్స్ చేయడం లేదు అని హైకోర్టు సీరియస్ కామెంట్ చేసింది. ముఖ్యంగా దాంతోపాటు బిల్లులు వాపసు, ఆసుపత్రుల మెడపై కత్తిపెట్టి సొమ్ము వాపసు ఇప్పించండి, క్రిమినల్ కేసులు, జరిమానా అవకాశాలను పరిశీలించండి, వైద్య ఆరోగ్య శాఖకు హైకోర్టు ఆదేశం. నిజంగా కూడా ఈ వార్తను చాలా కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షలు కోట్లు బిల్లులు కాజేసిన కార్పొరేట్ ఆసుపత్రులపై హైకోర్టు ఒక సీరియస్గా దృష్టి సారించినప్పటికీ కూడా ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత శాఖలు కావచ్చు ఏ మేరకు దృష్టి సారిస్తాయి? నిజంగా పీడిత తాడిత జనానికి అంటే పేదలకు వైద్యం అనేది దొరుకుతుందా లేదా అన్నది ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ అవుతున్న క్రమంలో హైకోర్టు చేసిన కామెంట్ అనేది మనం సీరియస్గా పరిగణించాల్సి వస్తుంది. ఈ అంశంపై మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సిపిఐ జాతీయ నాయకులు, సీనియర్ నాయకులు పెద్దల నారాయణ గారు, అదేవిధంగా మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు, తర్వాత డాక్టర్ విజయభాస్కర్ గారు, చైర్మన్ క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. తర్వాత బాధితుల తరఫున కొట్లాడుతున్న న్యాయవాది రంగయ్య గారు కూడా మనకు ఫోన్ జూమ్లో ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. చెప్పండి సార్. రైట్, ఇవాళ అన్ని దినపత్రికలు మీరు చూస్తున్నారు, మీరు ఊళ్ళో ఉన్నట్టున్నారు. నిజంగా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ మీద, హైకోర్టు ఇంటర్ఫరెన్స్ మీద, తర్వాత డిహెచ్ ఆఫీస్ దగ్గరికి కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు వస్తున్నారు, మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, మాకు కూడా న్యాయం కావాలి, మాకు కూడా అన్ని ఛార్జెస్ పెరిగిపోయాయి, అందుకనే ఆ బిల్లు వేయాల్సి వస్తుంది, అంతగా వసూలు చేయాల్సి వస్తుందని బదులిచ్చే ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అడుస్తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నదే పులి పాలు దాగుండా తాగదు. కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బుల కోసం ఉంటారు తప్పితే జనం ప్రాణాల కోసం ఉంటారు, అర్థమైపోయింది కదా. అలాంటప్పుడు మేము మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, ఇది కేంద్రం మేము డిమాండ్ చేసాం, రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇది హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించండి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన వాళ్ళు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని ప్రైవేట్
హాస్పిటల్స్ అన్ని కూడా ఒక గొడుకుని చూసండి. ఎస్. గవర్నమెంట్ పర్యవేక్షణతో ఈ ట్రీట్మెంట్ జరగాల, అడ్మిషన్స్ గవర్నమెంట్ పర్యవేక్షణ ఉండాలి అనేది మా స్పష్ట అవగాహన. అది లేకుండా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు సహజంగానే గవర్నమెంట్ ఎన్ని ఆన్సర్లు పెట్టినా కూడా వాళ్ళు చేస్తారు, సవాల్ది కూడా వసూలు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్కి నోటీస్ ఇచ్చింది, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతా ఉంటుంది, లిస్ట్ తీయడం మొత్తం. అవన్నీ కూడా గవర్నమెంట్కు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే వాళ్ళు జోలికి పోరాళ్ళు, టీఆర్ఎస్కు న్యూట్రల్గానో వ్యతిరేకంగా ఉండే వాళ్ళ పనికే పోతారు తప్పితే పొమ్మని చెప్పి పోరు. ఎందుకంటే నేను పేరు కూడా చెప్పగలను, వాళ్ళ జోలికి పోగలరా వీళ్ళు? ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ జోలికి పోగలరా? పోతే ముఖ్యమంత్రి పోతుంది. అందువల్ల ఇదంతా బోటకం, నాటకం. ఈ కేసు కూడా బోటకం, ప్రజలను మభ్యపెట్టడానికి కేసులు. ఆ కేసు తర్వాత వాళ్ళు ఎత్తేస్తారు, వాళ్ళపై ఏం కాదు. కోర్టు చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేయండి వాళ్ళ దగ్గర నుంచి. కేసు కావాల్సింది, కేసు ఎవరిని కొట్టేస్తారు కావాలంటే. డబ్బులు వసూలు చేయండి. నిజంగా అక్రమం వసూలు చేసి ఉంటే డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాళ్ళకే ఇవ్వండి. మీరు వసూలు చేసుకోవడం కాదు, ఆల్రెడీ ఫైన్ వసూలు చేశారు కొన్ని చోట్ల. ప్యాకెట్లకి వేయండి. మీరు పెట్టుకోవడం, మీ ఖజాలు పెట్టుకోవడం ఏంటి? అందువల్ల ఇవి మొత్తం మౌలికంగానే మార్పులు తీసుకుని రావాలి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా ఫైట్ చేయాలి, చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏం చేస్తామని చెప్పండి? వ్యాక్సిన్స్ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. చివరికి నవీన్ పట్నాయక్ ఉత్తరం రాశాడు అందరు ముఖ్యమంత్రికి, అందరూ కలిసి డిమాండ్ చేద్దాం పట్టండి, వ్యాక్సిన్స్ ప్రధానమంత్రి ఇవ్వాలి మనకు, మన పాటికి మనం కొనుక్కోవడం కాదు. మరి వెనకబడిన రాష్ట్రాలు కొన్ని ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్ లాంటివి, వాళ్ళు కొనుక్కోగలరా? లక్షలు వాళ్ళు కొనుక్కోగలరా? కాబట్టి కేంద్రమే మొత్తం కొనుగోలు చేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అది ప్రధాన డిమాండ్. ఆయన దాన్ని తప్పించుకొని రాష్ట్రాల పని వేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్ లాగానో మమతా బెనర్జీ లాగానో ఫైట్ చేయగలిగితే కేంద్రాన్ని తల ఉంచవచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని చూడగానే, అమిత్ షా చూడగానే వాళ్ళకి ఎంత ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఇంకేం ఫైట్ చేస్తారు వీళ్ళు? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మీరు రాబట్టలేరు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి బాధ్యతను మీరు అమలు చేయించుకోలేరు. ఇంకా మీరేం చేస్తారు? ఇప్పుడు అనవసరంగా ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి మేము చూసాము కూడా బర్రె ప్యాంట్ భద్రభద్రగా పగలగొట్టామని చెప్పుకోవడం తప్పితే అంతకన్నా మీకు నాకేం కాపాడడం లేదు. మౌలికంగా మార్పులు రాకుండా అది సాధ్యం కాదని నా ఉద్దేశం. రైట్ రైట్. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. రైట్, ఎట్లా చూస్తారు నా హైకోర్టు కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఎందుకంటే నిన్న అనుమతుల రద్దుపై న్యాయ పోరాటం చేస్తామని డిహెచ్ కార్యాలయానికి కార్పొరేట్ ఆసుపత్రిలో ఎండీలు వెళ్ళారు. సరే, అదొక కోణం. కానీ హైకోర్టు చాలా రోజుల తర్వాత ఇలాంటి సీరియస్ కామెంట్, ఆసుపత్రుల మెడపై కత్తిపెట్టి సొమ్ము వాపసు ఇప్పించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉన్నత న్యాయస్థానం. నిజంగా కూడా ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు సరైన సమయంలో తీసుకోకుండా, తీసుకున్న చర్యలు కూడా ఆలోచించి తీసుకోకుండా, ఎప్పుడైతే పాండమిక్ వస్తుందో, ఈ కోవిడ్ అనేది చాలా భయంకరమైనటువంటి వైరల్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మనుషులకు జబ్బురాటమే కాకుండా చనిపోవటం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సైక్లోన్ కంటే, ఒక భూకంపం కంటే పెద్ద విపత్సాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఇప్పటికి ఏమైందంటే, మొదటి వేవ్, ఫస్ట్ వేవ్ కోవిడ్ అయిపోయింది, రెండో వేవ్ వచ్చింది. ఆ రెండో వేవ్ వచ్చి చివరి దశలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఏదో నోటీస్ ఇచ్చినట్టు ఒక 5-6 మామూలు హాస్పిటల్స్ మీద చర్య తీసుకున్నట్టు చేశారు. దీన్ని బట్టి మీరు ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా, హోంవర్క్ చేయకుండా, అధికార యంత్రాంగాన్ని సరిగ్గా రెగ్యులేట్ చేయమని చెప్పకుండా ఊరికే పిడుగుపడ్డట్టుగా వాళ్ళ మీద పట్టం కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాన్ని కూడా పిలిపించి ముందే మాట్లాడి, వారి అసోసియేషన్ తో కూడా మాట్లాడి, ఈ పాండమిక్ పరిస్థితుల్లో ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి, దీని ప్రకారం మీరు ఈ బెడ్ ఇస్తే ఇంత రేటు తీసుకోండి, రూమ్ ఇస్తే ఇంత రేటు తీసుకోండి, ఆక్సిజన్ కి ఇంత తీసుకోండి, వెంటిలేటర్ కి ఇంత తీసుకోండి అని ఒక అవగాహనకు వచ్చి చేస్తే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఇవాళ ఏముంది, మీరు చెప్పేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు వేరు మీరు వేరు అనే రకంగా మాట్లాడుతున్నారు. మీరు మేము అనే విధంగా ఈ టైంలో మాట్లాడటానికి లేదు. మనం అంటే మీరు మేము అందరం కలిసి ఈ పాండమిక్, ఈ చావులన్నింటినీ మనం ఆఫ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రయత్నం చేస్తే ఇటువంటి పరిస్థితి ఉండేది. కోర్టులో కూడా ప్రభుత్వ నిరాసక్తతని, నిష్క్రయపని అన్నిటినీ ఇప్పుడు 2-3 సార్లు 4-5 సార్లు కోర్టులో
ఏం చేస్తున్నారు మీరు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? ఆక్సిజన్ ఎట్ సప్లై చేస్తున్నారు, వ్యాక్సిన్స్ ఎట్ సప్లై చేస్తున్నారు, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఏ రకంగా చేస్తున్నారని అనేక సార్లు కోర్టులే మాట్లాడిన సందర్భం రవి గారు అంటే రవి గారు నిన్న రవి గారు హాస్పిటల్నే తప్పు పట్టడానికి వీల్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండటం వల్లనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి ఏర్పడింది. మన ప్రభుత్వ పాలసీల్లోనే ప్రైవేటు గవర్నమెంట్ అని రెండు ఉన్నాయి. ఏదున్నా ప్రభుత్వానికి ఒక అధికారం ఉంటుంది పాండమిక్ వచ్చినప్పుడు. ఈ ప్రైవేట్ లో ఉన్నటువంటి కానీ వ్యాక్సిన్స్ మీద కానీ ఆక్సిజన్ మీద కానీ లేకపోతే ఈ తయారు చేసే ప్రైవేట్ యంత్రాంగాలన్నిటి కూడా టేక్ ఓవర్ చేసి ప్రజల ప్రాణాలను రక్షించేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఆ పని చేయకుండా వీళ్ళు చేయాల్సిన పని సమయానికి చేయకుండా ఉండటం వలనే ఇవాళ వాళ్ళు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మీరు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ముందే మాట్లాడుంటే వాళ్ళతోనే ఒక అవగాహనకు వచ్చి మీరు ఇచ్చినటువంటి చట్టాలని అమలు చేసే యంత్రాంగం లేకుండానే ఉంది. అసలు అమలే చేయలేదు. ఇప్పటికి కూడా ఎంతమంది కోవిడ్ తో చనిపోతున్నారో, ఈ ఆస్తులు పోయి గుండె అయిపోయి చనిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇండ్లు అమ్ముకునే వాళ్ళు, బంగారం అమ్ముకునే వాళ్ళు లక్షల కొలది బిల్లులు కట్టే పరిస్థితి వచ్చింది. మరి అది చూస్తూ ఏమి మాట్లాడకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన ఉంటుంది. కోవిడ్ వచ్చింది ప్రభుత్వం వల్ల కాదు, కానీ కోవిడ్ ని కంట్రోల్ చేయకపోవటం వల్ల చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయినట్టుగానే మనం భావించాలి. రైట్ రవి గారు. డాక్టర్ విజయభాస్కర్ గారు, క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గారు. సార్ మార్నింగ్ అండి, మొన్న కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం, కానీ నిన్న కోర్టు చాలా సీరియస్గా పరిగణించింది. అంటే ఇతర ఆసుపత్రులు భయపడే విధంగా చర్యలు ఉండాలి, వేటు కాదు డబ్బు వాపసు ఇప్పించాలని. నిజంగా కూడా డబ్బు వాపసు ఇప్పించే చర్యలకు కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు లక్షలు తీసుకొని? సార్, ఇది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు వైద్య అండ్ విద్యం. వైద్యం గురించి ఆలోచిస్తే గవర్నమెంట్ క్వాలిటీ అండ్ ఫ్రీ హెల్త్ సర్వీసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో ఆపోజిషన్ లీడర్స్ ఇప్పుడు ఏదైతే ప్రజల కోసం కష్టపడి రోజు డిబేట్స్ జరుగుతున్నాయో 100% జరగాల్సిందే. పేద ప్రజల కోసం మనం చేయాల్సింది. కానీ ధర్మిల ఇక్కడ చూడాల్సింది ఒకటి సార్, ఎప్పుడైనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అన్టువర్డ్ బిల్డింగ్ అనేది తప్పే, నేను ఒప్పుకుంటాను. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఎంఎన్సి కంపెనీస్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అబ్నార్మల్ బిల్లింగ్ చేస్తున్నారు. మేము కూడా మా అసోసియేషన్స్ నుంచి అలాగే మా స్థానిక సంస్థల నుంచి కూడా మేము ఎన్నోసార్లు అప్పీల్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకున్న ఖర్చులు, వాళ్ళకున్న ధర్మిలా చూస్తుంటే కూడా వాళ్ళు అలా బిల్లింగ్ చేస్తున్నారని చెప్పుకోవడం జరిగింది. కానీ మధ్యతర హాస్పిటల్స్ వీలైనంత వరకు రీజనబుల్ గా ఛార్జ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు బట్టి మాస్క్, ఈ మాస్క్ కూడా ₹50 మాస్క్ 10 నుంచి 12 రూపాయలు అవుతుంది సార్. కొన్ని రోజులు 20 రూపాయలు కూడా అమ్మారు. అంతేకాకుండా సూది నుంచి మొదలెట్టి వెంటిలేటర్ వరకు 10 రెట్లు రేట్లు పెంచారు. మీరు సింపుల్ ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ మాకు కోవిడ్ కు ముందు 240 రూపాయల సిలిండర్ ఉంటే ఇప్పుడు 2500 నుంచి 3000 రూపాయలు, అంటే 10 రెట్లు సిలిండర్, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది. అదే మీరు ఇండస్ట్రియల్ గ్యాస్ చూసుకోండి, జస్ట్ 25 రూపాయల సిలిండర్ అండి, అది దాదాపుగా 2000 నుంచి 2500. ఇలా ధర్ముల ఒకటికి 100 రెట్లు, ఒకటికి 10 రెట్లు పెరగడం వల్ల మా మెయింటెనెన్స్, సపోజ్ ఒక పేషెంట్ ముందరికి పోవాలంటే మా స్టాఫ్ కి 100 కొన్ని లక్షల వైరస్లు వాళ్ళు మాట్లాడినా, తగ్గినా, తుమ్మినా హెల్త్ వర్కర్ మీద పడుతుంది. తద్వారా ఇప్పటికి 1460 మంది చనిపోయారు హెల్త్ వర్కర్స్. ఈవెన్ భారత్ సైనికులు కూడా 280 మంది పోయిన సంవత్సరం చనిపోయారు. సో ఈ రిస్క్ తీసుకోవడానికి కూడా హెల్త్ వర్కర్స్ కేవలం 20% హెల్త్ వర్కర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మేము 10 రెట్లు శాలరీ, 6 నుంచి 10 రెట్లు శాలరీ పే చేయించి వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు. ఇలా ప్రతి ఒక్కటి బాధాకరమే, నో డౌట్. ఈ టైంలో ప్రజలకు ఇబ్బంది రావడం బాధాకరమే. కానీ మా సిచ్యువేషన్ కూడా ఎలా ఉందంటే, మా బంధువులకు, మా ఫ్రెండ్స్ వాళ్ళకు ఈవెన్ అడ్మిట్ చేసుకోవాలంటే కూడా ఇలాంటి పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్కలేషన్ ప్రతి జంక్షన్ లో బ్లాక్ మార్కెటింగ్ అవడము, లేకపోతే ఎక్సెస్ రేట్ పెట్టడము, శాలరీస్ ఎక్కువ ఇవ్వడం, ఇవన్నీ ధర్మిలా చూస్తే మాకు ఇదివరకు ఆన్ అన్ యావరేజ్ గా పర్ బెడ్ పర్ రూమ్ మాకు 3000 నుంచి 4000 వచ్చేది.
30,000 వరకు కూడా ఖర్చు వస్తున్నది. సో ఈవెన్ మీరు గాంధీ హాస్పిటల్లో కూడా పర్ డే పర్ బెడ్ డాక్టర్ గారు అంటే సరే ఓకే ఓకే మీకు ధరలు పెరిగినాయి. ఏంటంటే కార్పొరేట్ లాగా లక్షలు ఛార్జ్ చేయకుండా అది కొంత మేరకు ఇన్ఫ్లేషన్ ఉంది, రేట్ హైక్ ఉంది కాబట్టి ఆ మాత్రం కొంత పెరగడం జరిగింది. దాన్ని కూడా మేము గవర్నమెంట్ రేట్ల ప్రకారం డాక్టర్ గారు సగటుగా ఆలోచిద్దాం మనము. కేవలం 10 రోజులకు ఒక పేషెంట్కి, సరే ఆ పేషెంట్ మధ్యతరగత లేకుంటే ఉన్నత వర్గమా లేకుంటే పేద అనేది కాస్త పక్కన పెడితే 10 రోజులకు కేవలం 20 లక్షలు 22 లక్షలు 24 లక్షల బిల్లింగ్ వేస్తే అసలు ఏం ట్రీట్మెంట్ జరిగింది? ఒక సర్జరీ జరగలేదు. కేవలం అంటే కరోనా వస్తే ఒక 10-15 రూపాయల టాబ్లెట్స్ వేసుకుంటే పోయేది. కానీ సరే ఆక్సిజన్ వెంటిలేషన్ అంతా ఉంటుంది. కానీ 20 నుంచి 23 లక్షలు 22 లక్షల బిల్లింగ్ వేశారంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దాని మీద కూడా మేము స్టడీ చేసాము. కార్పొరేట్ సెక్టర్ లో డయాలసిస్ కానీ, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడమో, లేకపోతే లంగ్ సర్జరీయో ఇతరత్ర వాళ్ళు చూపెడితే వాళ్ళ బిల్లింగ్ అలా చూపెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క ఇండివిజువల్ బిల్లింగ్, ఒక్కొక్క ఇండివిజువల్ హాస్పిటల్ ప్రకారం మనం దాన్ని స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా తీసిపారేసేటట్టు కూడా లేదు. ఎందుకంటే డయాలసిస్ కు పోవాలి 2-3 సార్లు. ఇవాళ రేపు ఈ కోవిడ్ వైరస్ బారిన పడ్డ వాళ్ళు చాలా కాంప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. ఆ కాంప్లికేషన్స్ తోటే వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్. ఎందుకంటే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. చిన్న హాస్పిటల్ మేనేజ్ చేయలేనప్పుడు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పోవడం జరుగుతుంది. డెఫినెట్లీ అంత పెద్ద ఎత్తున బిల్లింగ్ చేయడం అనేది బాధనే. కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటంటే మేము రోజు 2-3 సార్లు డయాలసిస్ చేయడము, అవసరం ఉన్న కార్డియాక్ ప్రొసీజర్ చేయడం కానీ, లంగ్ ప్రొసీజర్ చేయడంలో మాకు ఖర్చు అవుతుంది. వెంటిలేటర్ కు కనీసం మాకు ఆక్సిజన్ పర్ డే వాల్యూ చూసుకుంటే 14,000 నుంచి 12,000 రూపాయలు ఆక్సిజన్. డాక్టర్ గారు ఇంకొక చిన్న కీలకమైన ప్రశ్న. అనుమతులు మామూలుగా దాదాపు 60-70 ఆసుపత్రులు అనుమతులు రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. కానీ అనుమతుల రద్దుపై ఆయా కార్పొరేట్ ఆసుపత్రులు న్యాయపోవడానికి దిగుతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే అది ఎవరి రైట్ గురించి వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే సొసైటీలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే, దానికి రెస్పాండ్ అవ్వడం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అది సామాన్యంగా జరిగే ప్రక్రియ. దాని గురించి మనం ఇష్యూ రెక్టిఫై కాకుండా లీగల్ ఫైట్ అంటే ఇష్యూ రెక్టిఫై కాకుండా సరే ఓకే రైట్. రంగయ్య గారు నమస్తే అండి. మీరు బాధితుల పక్షాన సీరియస్గా ఫైట్ చేశారు. 3-4 ఇష్యూస్ కూడా మీరు హైలైట్ చేశారు. అంటే మేజర్గా బిల్లింగ్ ఎందుకు అవుతుంది అంటే ఏం చెప్తారు? నిన్న హైకోర్టులో ఎప్పుడైతే వాదనలు వినిపించామో అక్కడ ఏంటంటే ఈ మామూలుగా రకరకాల కార్పొరేట్ హాస్పిటల్స్, తర్వాత కొంత మీడియం సైజ్, తర్వాత ఇంకా దానికంటే తక్కువగా ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా విపరీతమైనటువంటి రేట్లు వేసేసేసి ఈవెన్ డెడ్ బాడీస్ కూడా 10 లక్షలు 5 లక్షలు కూడా అడిగినటువంటి సందర్భాలు కూడా నిన్న కోర్టు వారి దృష్టి తేవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ కి ఏదైతే జీవో ఏదైతే ఇష్యూ చేశారో 2020 జూన్ లో ఒక సర్కులర్ ఇష్యూ చేశారు, జీవో 278 ప్రకారంగా రేట్లు అంతే తీసుకోవాలని. కానీ అప్పట్లో సిటీ స్కాన్ లేదు. ఇప్పుడు సిటీ స్కాన్ మస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ ర్యాట్ లో మీకు రావట్లేదు. ఈవెన్ ఆర్టీపీసీఆర్ కూడా ఓన్లీ 60% యాక్యురసీ కాబట్టి తప్పనిసరి సిటీ స్కాన్ పోవాలి. సిటీ స్కాన్ మామూలు హాస్పిటల్ లేదు, కార్పొరేట్ హాస్పిటల్ కి పోవాల్సి వస్తుంది. లేకపోతే విజయ డయాగ్నోస్టిక్, లేకపోతే ఇంకా సత్య డయాగ్నోస్టిక్ ఇలాంటి వాటికి పోవాల్సి వస్తుంది. అక్కడ మినిమం 10,000 12,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఒక మామూలు వ్యక్తి ఆర్టీపీసీఆర్ లో కూడా టెస్ట్ రాలేదు, వాళ్ళకి తెలియదు, నిర్ధారణ కాలేదు. ర్యాట్ లో నిర్ధారణ కానప్పుడు తప్పనిసరిగా వాళ్ళు సిటీ స్కాన్ పోవాలి. మరి సిటీ స్కాన్ అనేది 10-12,000 ఒక మామూలు వ్యక్తి పెట్టే స్థితిలో లేదు. ఒక ఎంతో ముగ్గురు ఎఫెక్ట్ అయినట్టే 50,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కాలంలో లేదు. ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు ఆదాయాలు లేవు. అలాంటప్పుడు ఇది ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేసి 2,000 3,000 ఆ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేయాలి. ఇంతవరకు సిటీ స్కాన్ ఎంత రేట్ తీసుకోవాలని గవర్నమెంట్ అనేది చేయాలి. అందుకే నిన్న హైకోర్టు క్లియర్ గా చెప్పింది, మీరు ఒక సంవత్సరం అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ లో ఎప్పుడైతే మీరు జీవో ఇష్యూ చేసినారో సెకండ్ ఫేజ్ ఇంత తీవ్రంగా ఉన్నది, ఎందుకు మీరు ఇష్యూ చేయలేదు? ప్రతి రేటు ఈవెన్ డాక్టర్ ఫీజు ఎంత ఇవ్వాలి, ఆక్సిజన్ బెడ్ కి ఎంత ఇవ్వాలి. రంగయ్య గారు అంటే అన్ని ఆసుపత్రుల్లో రేట్ కార్డు ఆసుపత్రుల ముందు పెట్టాలి. ఓపీకి ఇంత, తర్వాత సిటీ స్కాన్కి ఇంత, తర్వాత డయాలసిస్కి ఇంత అనేది చాలా క్లారిఫై చేయాలని హైకోర్టు గతంలో చెప్పి ఉన్నది. రేపు 10th లోపున ఒక జీవో కూడా ఇష్యూ చేయాలని కూడా నేను ఆర్డర్స్ ఇష్యూ చేయడం అయింది హైకోర్టు. అయితే దానికి డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, మేము కేవలం జీవో ఇవ్వడానికి నాకు పవర్ లేదు,
బట్ ఐ కెన్ రికమెండ్ టు ది గవర్నమెంట్ ఇమీడియట్ ఏజీ గారు కూడా అడిగారు, ఏజీ గారు యూ టేక్ అప్ దట్ ఇష్యూ, అదర్వైజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే హెల్త్ ఉన్నారో లెట్ హిమ్ జస్ట్ సబ్మిట్ హిస్ అఫిడవిట్ కూడా కోర్టు ఆర్డర్స్ ఇప్పుడు జరిగింది. రైట్ నారాయణ గారు, అంటే రేట్ కార్డ్స్ కావచ్చు, తర్వాత ఇబ్బడి ముబ్బడిగా అంటే ప్రభుత్వ నియంత్రణ ఎందుకు కొరబడుతుందంటే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ప్లీజ్ చట్టాలు మీరు ఏదైనా చేయండి, సార్ రేట్లు మీరు ఎట్లా ఫిక్స్ చేయండి, సార్ వాళ్ళు వసూలు చేసుకోవాల్సిన పద్ధతులు వాళ్ళ దగ్గర తెలుసు. అధికారపూర్వకంగా అనధికారపూర్వకంగా ఆక్సిజన్ పెట్టకపోయినా పెట్టినట్టు, వెంటనే పెట్టకపోయినా పెట్టినట్టు చేసుకోగలరు. అంటే వాళ్ళు కోర్టు కూడా పోతారు. ఎందుకంటే మన డెమోక్రటిక్ దీనిలో చట్టాలు ఉన్నాయి. కూని చేసినప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటున్నాడు, అందువల్ల కోర్టుకు పోతాడు, మనం ఏం చేయలేము. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి తప్పులు చేయించి మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని బదులు దాన్ని చేంజ్ ఇప్పుడు చేయొచ్చు కదా. మీరు ఒకటే ఉదాహరణ పెట్టుకోండి, ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారంటే జనం? వాళ్ళు ప్రేమను పోతున్నారా, డబ్బులు పోతున్నారా? ప్రభుత్వ హాస్పిటల్లో నాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రభుత్వ హాస్పిటల్లో వెంటిలేటర్స్ లేవు, ఆక్సిజన్ లేదు, వ్యాక్సిన్ అంటే అది టెక్నికల్ మ్యాటరు, సంస్థలు తయారు చేయాలా. వెంటిలేటర్స్ ఉన్న ఆక్సిజన్ గవర్నమెంట్ చేయొచ్చు కదండి, ఎందుకు చేయలేకపోతా ఉంది? కేంద్రం ప్రభుత్వ ఫెయిల్యూర్స్ వల్ల, ఆక్సిజన్ లేని వల్ల, వెంటిలేటర్స్ లేని వల్ల చనిపోయే వాళ్ళు 90% అయితే, రోగం వల్ల చనిపోయేవాళ్ళు కాదు 10% ఉంటారు. ఇది తెలియని రోగం లేని ట్రీట్మెంట్కి ₹1,00,000 వసూలు చేసేది ప్రపంచం ఫస్ట్ టైం ఇది ఇన్సిడెంట్. ఆ రోగం తెలుసు, మందులు కూడా లేవు దానికి ఇప్పుడు దాకా. దానికి ₹1,00,000 వసూలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇట్లాంటి పరిస్థితులు కెలామిటీ, దిస్ ఆర్ నేచురల్ కెలామిటీ, ది డివాస్టేషన్. దీనికి గవర్నమెంట్ మీద రూల్స్ ఉన్నాయి. డివాస్టేషన్ అప్పుడు దేశాన్ని కాపాడాలా, తర్వాత కెలామిటీ అప్పుడు దేశాన్ని కాపాడాలా, దాన్ని అప్లై చేయమండి. దాని ప్రకారం మొత్తం గొడుక్కు తీసుకురండి, ఖర్చు మీరే పెట్టుకోండి, కంట్రోల్ చేయమని. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ పాండమిక్ టైంలో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం అండర్టేకింగ్ చేసుకుంది. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లు కూడా ప్రభుత్వం చెల్లించింది. సరే ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆర్థిక వెసులుబాటు లేదు, సరే ఓకే, కానీ ఆ ప్రైవేట్ ఆసుపత్రుల మీద కనీసం నియంత్రణ ఉండాలి కదా. వెంకట్ కరెక్ట్ కాదు, ఆర్థిక పరిస్థితి సంబంధం లేదు. తమిళనాడులో ఆర్థిక పరిస్థితి ప్రమాణంగా ఉన్నాయా, వాళ్ళు ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగారు? అది కాదు, ఇక్కడ వాళ్ళకి మనసు లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, డబ్బులు లేక కాదు. ఏమి సచివాలయానికి ₹8,000 కోట్ల ఖర్చు పెడుతున్నారండి, వాళ్ళ పిఎం ఆఫీస్కి ₹8,000 ఖర్చు పెడతారండి, పనికి మాలినట్టుగా గుడ్లకి ఎంత ఖర్చు పెడుతున్నారండి, గృహలకు ఎంత ఖర్చు పెడతారండి, అవన్నీ తీసుకుని దీన్ని పెట్టచ్చు కదా. అంటే డబ్బులు లేక కాదు, వాళ్లకు ఆలోచన లేదు, దృష్టి లేదు, అందువల్ల వాళ్ళు ఆ పని చేస్తారు. అందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకోటి ఎంత ఇస్తారంటే హెల్త్కి మన భారతదేశంలో 1.9% జీడిపిలో, బంగ్లాదేశ్ సిలోన్లో ఎంత ఇస్తారు చూడండి, సిగ్గుండాలి కొంచెం. మౌలిక సదుపాయాలు హెల్త్కి సంబంధించి కేంద్రం రాష్ట్రం గట్టి కొట్లాడి జీడిపి నుంచి ఎక్కువ పర్సెంటేజ్ కేటాయించి అన్ని ప్రాథమిక హాస్పిటల్స్ వరకు పైదాకా చేయమని చెప్పండి. నేను మొన్న రేణుగుంట పోయాను, దాదాపు 5-6 ఎకరాల ల్యాండ్ ఉంది, 2 బిల్డింగ్స్ ఉన్నాయి, దాదాపు 100 బెడ్లు ఇమ్మీడియట్ చేయొచ్చు. ఎందుకు చేయలేకపోతారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్? ఇదే విధంగా దేశం మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని ఉపయోగించుకొని దానికి కావాల్సిన వెంటిలేటర్స్, ఆక్సిజన్ సంబంధించిన ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ పోయేవాళ్ళు తగ్గుతారు. డబ్బులు పోతారు కొంతమంది, ఎట్లయినా వాళ్ళు ఇచ్చుకుంటారు డబ్బులు, పోనీయండి, కానీ కాదన్న ప్రభుత్వం మీరు చేయలేని పని వల్లనే జనం ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. అటువంటిప్పుడు దాన్ని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి నష్టం చేయక్కర్లా, మీరే వసూలు చేయండి, మీరే ఖర్చు పెట్టుకోండి. వాళ్ళ మీద వేసేందుకు మీరు ఎక్కువ చెప్తున్నారు. అందులో డబ్బుల కోసం పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టాలు చేయరండి. నష్టం కోసం, సోషల్ సర్వీస్ కోసం మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, వాళ్ళకి ప్రాఫిట్ ఉండాలి, లేకపోతే వాళ్ళంటే అవుతారు. రైట్. అంటే తెలంగాణలో చాలా ఆసుపత్రుల మీద రెగ్యులర్గా కాంప్లైంట్స్ వస్తున్నాయి, రెగ్యులర్గా ఫిర్యాదులు వస్తున్నాయి ప్రభుత్వానికి, కానీ చర్య లేకపోవడం, తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల మీద ప్రభుత్వ నియంత్రణ ఎందుకు కొరబడిందంటే ఏం చెప్తారు నారాయణ గారు? చర్య తీసుకోలేరండి, వాళ్ళ కాదు, వాళ్ళపై డిపెండ్ అయిన వాళ్ళు గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్స్ పైన ఆధారపడి బతికేటువంటి ప్రభుత్వం ఇది. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరు. ఎవరు చర్యలు తీసుకున్నా తూతుమంతాన్ని తీసుకోవడం తప్ప వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. అవసరం ముఖ్యమంత్రి తీసి పారేస్తారు కావాలంటే వాళ్ళు. అంటే అంత ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయా తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రులు? డెఫినెట్ గా వాళ్ళ జోలికి పొమ్మని చెప్పండి, 2-3 కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ జోలికి పొమ్మని చెప్పండి, చూద్దాం ఉంటాడో చూద్దాం ముఖ్యమంత్రిగా. నా పేరు చెప్తా కావాలంటే, ఎందుకు? రైట్ రవి గారు, ప్రభుత్వం చిత్తశుద్ధినే శంకించాల్సిన అవసరం వస్తుంది తప్ప
ఇవాళ ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండింటినీ కూడా రెగ్యులేట్ చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల సామాన్య ప్రజల్ని గాలి కొదిలేసినట్టుగా అయింది. నిజంగా ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు ఉపయోగించాల్సిన మాస్క్ దగ్గర నుంచి, శానిటైజేషన్ దగ్గర నుంచి, అదే రకంగా ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి, మెడిసిన్ దగ్గర నుంచి మనం చూసాం. మెడికల్ ఇంజెక్షన్ 3,000ది 30,000కి 40,000 అమ్ముతున్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో వారు బిల్లులు పెంచుతున్నారు అని చెప్పేవా అంటే మేము ఒప్పుకుంటున్నాం, మేము కూడా డాక్టర్స్ కాబట్టి మాకు కూడా తెలుసు. కానీ వీటన్నిటినీ కంట్రోల్ కట్టడి చేయాల్సినటువంటి అధికారం ప్రభుత్వం చేతిలో ఉంది. ఇవైతే మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, ఆక్సిజన్ కానీ, లేకపోతే ఇంజక్షన్లు కానీ, వీటన్నిటి ధరలు కూడా కంట్రోల్లో ఉంచే శక్తి ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ పాండమిక్ సమయంలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ యాజమాన్యాలతో కూడా మాట్లాడి వారికి వీరికి నష్టం రాకుండా మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి మెడికల్ బిల్లుని ఆరోగ్యశ్రీ ద్వారా మేము పే చేస్తామని చెప్పకుండా ప్రభుత్వం వారు మాత్రం ఆ బాధ్యత తీసుకోరు. మేము ఆరోగ్యశ్రీలో ఈ కోవిడ్ డబ్బులు కడతాము అనేటటువంటి బాధ్యత తీసుకోవటం లేదు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వచ్చిందన్నారు, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో తీసుకోవటం లేదు. వీళ్ళు మాత్రం బాధ్యత వహించకుండా ప్రైవేట్ హాస్పిటల్సే బాధ్యత వహించాలని చెప్తే మరి వాళ్ళే రకంగా బాధ్యత వహిస్తారు. మీరు వాళ్ళు కూర్చొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఈ మీకు పరిస్థితుల్లో మీరు కొంత, మేము కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆ అధికారం పాండమిక్ టైంలో ఉంది కాబట్టి అని చెయ్యాలి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మరి గుర్తింపు రద్దు చేయటమో, హాస్పిటల్ లేకుండా చేస్తే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని ప్రభుత్వం, ప్రజలంతా బజారును పడిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు రెగ్యులేట్ చేయాలి తప్ప మేము అధికారం ఉంది కదా అని వాళ్ళని ఆఫ్ చేసే కార్యక్రమం కాదు. ఒకవేళ బిల్లులు విపరీతంగా పెంచినట్టుగా మనం పేపర్లో చూస్తున్నాం. ఆ పెంచిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత రిటర్న్ చేయగలరు, ఎంత చేయలేరు, వాళ్ళకి నష్టం వస్తుంది. ఇందాక ఎందుకంటే ఇందాక నారాయణ గారు అన్నారు కదా, ఈ కాంగ్రెస్ పార్టీ దివాళా కోర ఆలోచన దగ్గర ఉంది. ఎందుకు చేయటం లేదు? మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకా రియలైజేషన్ లేదు, ఇంకా కాంప్రమైజ్ మెథడే ఉంది, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ మీకు ప్రేమ ఉంది. ఈ సమస్య అందుకనే మీరు ఇట్లా ఉన్నారు. నేను చెప్పేది అవునండి. ఏమంటారండి మీరే జడగొట్టింది దేశాన్ని. ప్రైవేట్ హాస్పిటల్స్ లేకుండా ఇవాళ మన రాష్ట్రం గానీ భారతదేశంలో అప్పగించండి వాళ్ళకి. మీరు కూడా తీర్మానం చేసి అప్పగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానం చేసి అప్పగించండి వాళ్ళకి. రవి గారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి అన్ని ప్రైవేట్ అప్పగించండి చెప్పండి. ప్రైవేట్ వైద్యం ఉండాలి, ప్రభుత్వ వైద్యం అమలు చేయాలి. మనం చేశారు బాగా చేస్తారు. రైట్ 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 ఏం మాట్లాడతారండి మీరు? పదవి పోయినప్పుడు ఇట్లా మాట్లాడతారు. రైట్ రైట్ నారాయణ గారు అంటే ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది కోవిడ్ పాండమిక్ టైంలో అని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందంట? ఆయన ఆపండి కొంచెం. రవి గారు ఒక నిమిషం, ఆయన ఆపండి కొద్దిగా. రవి గారు ఒక నిమిషం. ఇచ్చిన మీరే కదా రవి గారు మళ్ళీ రవి గారు ఆ లైసెన్స్ ఇచ్చినప్పుడే పేద ప్రజలకి ఎందుకు మాట్లాడతారా? ఊరికి చేసేది మీరే కదా. ఒక్క నిమిషం రవి గారు, ఒక నిమిషం రవి గారు, ఒక నిమిషం నాన్న గారు మాట్లాడండి. అమలు చేయాలా చేస్తారు మీరు కూడా. రైట్ రైట్ రవి గారు ఒక సెకండ్, వన్ సెకండ్ హోల్డ్ ఉండండి. మళ్ళీ రవి గారు ప్లీజ్ 1 సెకండ్. ప్రజల పక్క నుంచి వచ్చి ప్రజల 1 సెకండ్ ఇబ్బందులు తీర్చాలని చెప్తున్నాం. మీరు రైట్ 1 సెకండ్ చేసుకోవటం లేదు. నేను వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ కాదు, వాళ్ళ వ్యవస్థని కంట్రోల్ చేయాల్సింది. రైట్ 1 సెకండ్ రవి గారు, 1 సెకండ్ రవి గారు, 1 సెకండ్ రవి గారు, 1 సెకండ్ మళ్ళీ రవి గారు ప్లీజ్ 1 సెకండ్. అందువల్లనే ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ దగ్గరకు వస్తాను. ఈ ప్రభుత్వం ఏమి చేయటం లేదు. రైట్ 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 నారాయణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం.
మాట్లాడండి సార్. అంటే ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అసోసియేషన్ తో మాట్లాడి నిర్ణయాలు తీసుకొని ఎవరైతే అమలు చేయరో వాళ్ళ మీద చర్యలు రైట్. మీరు నాయకత్వం వహించండి, ఎక్కువ రాజకీయానికి మీరు నాయకత్వం వహించండి, రిటర్న్ చేయించండి. అంతేగాని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసి దానికి కాదు కదా ఎప్పటికి ఇప్పుడు. అంటే తప్పు చేస్తే సీజ్ చేస్తున్నారండి, తప్పు చేస్తే సీజ్ నేను క్లోజ్ చేస్తున్నారు. చేయమని చెప్పలే. Right. No, మల్లు రవి ఎందుకు మాట నాకు అర్థం, నేను రద్దు చేయమని చెప్పలే. ఇప్పుడు తాత్కాలికంగా ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళకి నష్టం కానియకుండా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం నడిపించమని చెప్తున్నాము. జాతీయం చేయమని చెప్పలేదు, దాన్ని క్లోజ్ చేయమని చెప్పలేదు. రవి గారు ఏంటంటే రాజీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. చేసుకోండి, రాజీ చేసి మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఇంకా రాజీ చేసుకోండి, నాకు అభ్యంతరంలే. నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా పెట్టారండి. ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ మేము వర్తించమంటారు. హాస్పిటల్లో ఎక్కువ బిల్ అయింది, వాళ్ళు 5 లక్షల పైన ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి మా వల్ల కాదంటారు. కొంతమందికి ఉద్యోగం చేసేవాళ్ళు చిన్న ప్రాబ్లం ఉంటే, మరి ఏపీ గవర్నమెంట్ అయితే ముందు కారు ఉంటే ఆ కారు చూసి మొత్తం రద్దు చేసి పడేశారు, కార్డులను రద్దు చేసి పడేశారు. ఇప్పుడు జర్నలిస్ట్ కూడా రద్దు చేసి పడేశారు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళకి. అందులో నేను చెప్పేది ఇప్పుడు ఇంకోటి, మౌలిక సదుపాయాలు ప్రభుత్వ హాస్పిటల్లో పెంచమని చెప్పి నేను చెప్తున్నాను. పెంచడం లేదు, తప్పనిసరి కొంతమంది పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి. కానీ ఎక్కువ భాగం ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది దాని బాధ్యత. ఒకటి మీరు చేయలేరు, ప్రభుత్వం వాళ్ళపైన ప్రైవేట్ వాళ్ళపైన పడుతున్నారు. వాళ్ళు లాభాల కోసం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వాళ్ళు చెప్తారు కాబట్టి సహజంగా వాళ్ళు ఎక్కువ చెప్తారు. ఇప్పుడు మాటలు కొంత నియంత్రణ, నారాయణ గారు కొంత నియంత్రణ ఉండాలన్నది. ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణ లేకుంటే నియంత్రణ వీళ్ళు చేయలేరండి. పైకి చెప్పినా కూడా వీళ్ళు చేయలేరు, వీళ్ళ చేత కాదు, వీళ్ళు వాళ్ళతో రాజీ పడాల్సిందే. ఎవరు వాళ్ళకి చిన్న చెత్తగా తలమాసి వాడు ఉంటే వాడిని మాత్రం బెదిరిస్తారు. నిజంగా కార్పొరేట్ సెక్టర్ పొమ్మని చెప్పడం చూద్దాం. చాలా మంది కేసులు పెడుతున్నారు ఆంధ్రాలో, తెలంగాణలో. ఏ తలమాసి వాడి పైన కేసు పెట్టడం తప్ప నిజమైన కార్పొరేట్ వాళ్ళు 75 లక్షల రూపాయలు తీసుకొని శవాన్ని చేతికి చూడడం యాక్షన్ తీసుకోగలరా వీళ్ళు? చెప్పండి ఒక మాట. ఊరికే మాట్లాడుతున్నారు, వీడి వల్ల కాదండి. కానీ నిజంగా నారాయణ గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అమలు చేయాలనుకున్నప్పుడు అమలు చేస్తున్నారు, అమలు చేయొద్దు అనుకున్నప్పుడు అమలు చేయట్లేదు. అదే విధంగా చాలా అంటే రవి గారు ఒక నిమిషం ఏకపక్షంగా చేయటం కాకుండా మల్లు రవి గారు మాట్లాడి మీ ఖర్చు ఎంత అవుతుంది, మల్లు గారు ఇప్పుడు చాలా పిటి ఏంటంటే వచ్చినప్పుడు 10 లక్షలు 20 లక్షలు తీసుకోండి అంటే డెడ్ బాడీ కూడా 20 lakhs 15 lakhs. రైట్. డిస్కషన్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 లక్షల ఇళ్లకు ఇవాళ శంకుస్థాపన జరగబోతోంది. దీని మీద ప్రధాన అంశంగా ఆంధ్రప్రదేశ్ దినపత్రికలు హైలైట్ చేశాయి. చర్చలో పాల్గొన్న డాక్టర్ గారికి, అదేవిధంగా రంగయ్య గారికి, మల్లు రవి గారికి ధన్యవాదాలు.